హాయ్ ఆల్, దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ బీట్ చేసుకున్న ఎగ్ అందులో వేసి పైన ఉప్పు కారం వేసి ఆమ్లెట్ని రెండు వైపులు మంచిగా కాలనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ కర్రీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, కొంచెం పేషెన్సీ కూడా కావాలి. ఈ కర్రీ చేయాలి అంటే నార్మల్ డేస్లో క్యారేజెస్ అలాంటప్పుడు మాత్రం ఈ కర్రీ చాలా టైం ఎక్కువ పట్టిద్ది. క్యారేజ్ కూడా లేట్ అయిపోద్ది. ఇంట్లో హస్బెండ్తో తిట్లు మాత్రం తప్ప క్యారేజ్ లేట్ అయిందంటే. అలాంటప్పుడు చేయడం కంటే ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా నైట్ టైం చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఇంకా అలా నేను 4 మెంబర్స్కి చేస్తున్నా. 4 ఎగ్స్ అలాగా ఆమ్లెట్స్ వేసి తీసి పక్కన పెట్టేసాను. ఆనియన్స్ కట్ చేసుకున్నా. ప్యారలల్గా ఆనియన్స్ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసి టమాటో, నేను ఏ కర్రీ చేసినా టమాటో మిక్సీ వేస్తాను అనమాట. అప్పుడు కలుపుకోవడానికి కొంచెం జ్యూసీగా ఎగురుగా ఉంటుందని చెప్పి మిక్సీ వేస్తాను టమాటా. ఆ టమాటా కూడా వేసి అందులో బాగా టమాటా పచ్చివాసన పోయి మగ్గనిచ్చి అందులో ఉప్పు, పసుపు, కారం, ఇంకేమైనా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఆ పొడులు ఉంటే వేసుకోవచ్చు. నేనైతే అవి వేయను, ఎందుకంటే ఒక్కొక్కసారి మా మనీష్ కూడా తింటాడు. పిల్లలకి ఆ పొడులన్నీ వేసి పెట్టడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఇంకా ఈ ఆమ్లెట్స్ అందులో వేసేసి ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసి కొంచెం దగ్గరికి మగ్గనిచ్చాక కొత్తిమీర పైన వేసేసి దగ్గర అయినిస్తే అయిపోయినట్టే కూర. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ.